ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామమును బట్టి అందరికీ ధన్యవాదాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీతోని ఒక మంచి వాక్యాన్ని ఈరోజు షేర్ చేసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో నేను మంచి వాక్యాన్ని ఈరోజు మీ ముందుకు తెచ్చానండి. వాక్యంలోకి వెళ్దాం, ధ్యానించండి వాక్యాన్ని. మత్తయి సువార్త అందరికీ తెలిసిన వచ్చిన వాక్యమేనండి, కొత్త వాక్యం ఏమీ కాదు. మత్తయి సువార్త 6వ వచనము, 6వ అధ్యాయము. 6వ అధ్యాయం అంటే మీ అందరికీ తెలిసిందే, దేవుడు మనకి నేర్పించిన ప్రార్థన గురించి. ఈరోజు మనము ప్రత్యేక క్రైస్తవ జీవితంలో చర్చిల్లో, గృహంలో ప్రార్థన అయిపోయిన తర్వాత లాస్ట్లో దేవుని నేర్పించిన ప్రార్థన అనేది ఒక రీతిలో మనకి అలవాటైపోయింది చేయడము. అయితే ఆ దేవుని నేర్పించిన ప్రార్థనలో ఎంతవరకు మనమైతే కరెక్ట్గా ఉండగలుస్తున్నాం అనేది ఈరోజు నేను వాక్య రూపంగా చెప్పాలనుకుంటున్నాను. అన్ని వచనాలకి పక్కన పెడితే 12వ వచనాన్ని ధ్యానించండి ఒక్కసారి. 12వ వచనం, 12వ వచనంలో ఏమని ఉందండి? మా రుణస్థులని మేము క్షమించుచున్న ప్రకారము మా రుణములను క్షమించుము. నిజంగా చెప్పండి దేవుని బిడ్డలారా, మన రుణస్థుల్ని మనం క్షమిస్తున్నామా? ఈరోజు మనం సొసైటీలో బ్రతుకుతున్నాం. బంధువులైనా, స్నేహితులైనా, పొరుగురిగులైనా ఎవరైనా మీకు వచ్చేసి ఒక 500 రూపాయలు 1000 రూపాయలు అప్పు అడుగుతారండి. ఒక వారంలో ఇచ్చేస్తామని చెప్తారు. అప్పుడు మీరు వారం అని చెప్పినప్పుడు ఒక 10 రోజులు వెయిట్ చేస్తారు. 10 రోజుల తర్వాత అంటే వెళ్ళి అడుగుతారు. వాళ్ళకి అడగకుండా అయితే వదలరు. వాళ్ళు ఇవ్వకపోయినప్పుడు వాళ్ళకి అనరాని ఒక 4 మాటలు దూషించి అని ఆ డబ్బులు వసూలు చేసుకున్నప్పుడు మనకు మనసుకి శాంతి, తృప్తి కలుగుతుంది. అది మీరైనా, నేనైనా, ఎవరైనా. ఎందుకంటే కష్టపడుతున్నాము, డబ్బు విలువ తెలుసు. ఆ డబ్బులు లేని రోజు మన పరిస్థితి ఏంటంటే మనకు తెలుసు. ఒకానొక సమయంలో మనకి ఓ 10 రూపాయలు కూడా అడిగినప్పుడు ఎవరు ఇవ్వకపోయిన పరిస్థితులు కూడా మనం అనుభవించాం కాబట్టి అది మనకు తెలుసు. మరి అలాంటప్పుడు దేవుడు నేర్పించిన ప్రార్థన అని చెప్పేసి మీరు ఇది ఏదో దేవుడు చెప్పాడు కదా చేసేస్తున్నామంటే ఎంతవరకు కరెక్ట్ అండి? మీ రుణస్థుల్ని మీరు క్షమిస్తున్నారా? మొదటగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నన్ను నేను పరీక్షించుకుంటున్నాను. ఈ ప్రార్థన చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కామెంట్ చేసి మీరు చెప్పండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. దేవుడు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆమెన్.